ఇప్పుడు మీకు చిరంజీవి గారు అంటే పడదు, ఈర్ష్య ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. పట్టుకో అలా కూములు చచ్చిపోతున్నారు ఇంకో లోపల. అది మీ బావకే చెప్పుకోవాలి. బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ, వీళ్ళని అనవసరం బావా, మనం 124 అలా 21 ఎంతో కదా, మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి. ఊరోళ్ళ మీద జగన్ మీద పడి ఆడవటం ఎందుకు? నిజంగానే ఈ కామినేని శ్రీనివాసు ఇట్లాంటి అవాకులు చవాకులు తప్పుడు మాటలు నిజంగా చిరంజీవి గారికి విలువిచ్చి మర్యాద ఇచ్చి సొంత అన్నలాగా ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలామంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసాం ఈరోజు దాకా కూడా. దాదాపుగా ఒక 3-4 సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తూ వస్తున్నాం. నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మూతపడేది, జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. సరే మంచికో చెడుకో చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను. ఇట్లాంటి దుర్మార్గులు కామినేని శ్రీనివాసు, బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు, దుర్మార్గులు, కిరాతకులు, నోళ్లు మూయించేటువంటి మంచి పని వాళ్ళకైనా చేశారు చిరంజీవి గారు. ఆయన తక్షణం స్పందించినందుకు మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిస్తున్నాం. ఆయన మాటల్ని ఆయన రిలీజ్ చేసినటువంటి ఆ ఉత్తరాన్ని, జరిగిన సంఘటనలు చెప్తూ